ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మనం బాగా ఆలోచిస్తే ఒక్కోసారి పెద్ద పెద్ద సమస్యలకు చిన్న చిన్న వాటితో పరిష్కారాలు లభిస్తాయి. అవేంటో తెలుసుకుందాం. మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు కలుగుతుంటే ఏదైనా పని మొదలు పెట్టే ముందు వినాయకుడికి గరికమాలను సమర్పించి ఆయన ఆశీస్సులు తీసుకోండి. విజయం మీ సొంతం అవుతుంది. భూ వివాదాలు ఏర్పడినప్పుడు తప్పకుండా ప్రతి మంగళవారం భార్య చేతి వంట లేదా స్వగృహంలోనే భోజనం చేయటం వల్ల వివాదాలను కొంతవరకు తగ్గిస్తుంది. సంతానం విషయంలో విచారం ఉన్నవారు కాళికాదేవికి నిమ్మకాయల దండ సమర్పిస్తే సంతానం అభివృద్ధి చెందుతారు. నిమ్మకాయలు బేసి సంఖ్యలో ఉండేటట్లు చూసుకోవాలి. ఇల్లు అమ్ముడు పోక ఇబ్బంది పడేవారు ఇంటి లోపల ఏదో ఒక గదిలో పసుపు రంగు వేయిస్తే ఆ ఇల్లు త్వరగా మంచి ధరకు అమ్ముడుపోతుంది. పంట దిగుబడి సరిగ్గా రాని రైతులు పొలంలో భూసూక్త పారాయణం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యంగా ఉండటానికి ప్రతిరోజు 9 సార్లు అర్ధనారీశ్వర స్తోత్రం చదివితే దంపతుల మధ్య విభేదాలు తగ్గుతాయి. మొండి బాకీలు, ఇచ్చిన అప్పు త్వరగా రావాలంటే ప్రతిరోజు సాయంత్రం కార్తె వీర్యార్జున స్తోత్రం చదివితే మంచి ఫలితం ఉంటుంది. ఎవరికైనా జ్వరం తగ్గకపోయినా లేదా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆంజనేయ స్వామికి శనివారం తమలపాకుల మాల సమర్పించటం వల్ల ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. జాతకంలో శని ప్రభావం ఎక్కువగా ఉంటే శనివారంతో కలిసి వచ్చే త్రయోదశి నాడు శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్లటి వస్త్రాన్ని సమర్పించండి.